అడ్డం పడ్డ చెత్త తీయడానికి వాడు కావాలని అందరికీ చెప్పాను, ఒకడు పట్టించుకోలేదు. నేను వచ్చిన నువ్వు కరెక్ట్ అయినా వేసుకొచ్చావు. సర్లే గాని లుంగి ఇప్పేసిన వెనకమల్లేరా. ఏటి లుంగి విప్పాలా? ఏం మాట్లాడవేంట్రా? ఇదిగో దీనట్టుకో. డ్రైనేజ్ 2 ఇళ్ళ అవతల కాడుంది, తొందరగా రా. ఏంట్రా ఈ గొడవ? వీడు డ్రైనేజ్ క్లీన్ చేసేవాడు కాదు, వెరీ నాగన్న కొడుకు. అయ్యో, నేను ఈ లుంగిని చూసి అట్టాడి మనిషి అనుకున్న, తప్పుగా అనుకోకండి. దేశంలో లుంగి కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా చర్దిసేవాళ్ళ. వెళ్ళి పని చూసుకా. దీనికి అంతటికి నువ్వే కారణం. అదేంటండి అప్పుడే పళ్ళు తోమేసుకున్నారా? తను పళ్ళు తోముకుంటుంటే చూడడానికి నన్ను ఇంత స్పీడ్ గా ఈడ్చుకొచ్చింది. ఈడ్చిద్దని చెప్పానా? దున్నపోతాం. ఇద్దరు ఎవరండి? నిన్నే కదండి. తన నాన్నే చెక్కు నారాయణ గారికి వస్తా మర్చిపోయారా? ఓ, ఆయన కోసం వచ్చారా? ఆయన నెక్స్ట్ వీక్ వస్తారు. నాకు ఆఫీస్ టైం అయింది. ఏమండి తాళం సరిగా వెళ్ళేదండి. తాళం సరిగ్గానే వేశారండి. మీ పేరు ఆఫీస్ అడ్రస్ ఇచ్చారనుకోండి, ఫ్రీగా ఉన్న టైంలో అలా వస్తూ పోతుంటాను. నువ్వు ఎప్పుడు ఫ్రీగానే ఉంటావు కదరా బ్రదర్. నాకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు. నన్ను ట్రై చేయడానికి మీరు వచ్చారని నాకు తెలుసు, బట్ నో ఛాన్స్. ఏంటండి బ్రదర్ అంటున్నారు? కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి బ్రదర్. బాయ్. వెళ్ళండి. బాయ్ బ్రదర్. బ్రదర్, సిస్టర్ ఒంటరిగా వెళ్తోంది. పోకిరి వెతవాళ్ళు ఎవరన్నా వెంట పడతారేమో. ఆఫీస్ దాకా వెళ్ళి దించరండి. ఏంటమ్మా పండుగలు ఇస్తున్నా? కొంచెం కింద చూడు తల్లే. ఏంటి? బస్సు బయట కింద చూడు తల్లే. ఎలా కనిపెట్టానో చూసావా? ఏ కంపెనీయో? అంత మురిసిపోకు. మన సిటీలో మొత్తం 40 బ్రాంచులు ఉన్నాయి. 40 బ్రాంచులా? ఎలా పెట్టాడు రా? దోపుడు బండ్లో చికెన్ పకోడా అమ్ముకునే వారికే 4-5 బ్రాంచులు ఉండగలేంది. ఇంత పెద్ద కంపెనీకి 40 బ్రాంచులు ఉండకూడదా? అది కాదు బావా, మన ఫ్రెండ్స్ ఎవరు అందులో పనిచేసే వాళ్ళు లేరు కదా, ఎలా కనిపెడతాం రా? మామ్స్ తను ఇందిరానగర్ లో ఉన్న టెక్కీ పార్క్ లో పనిచేస్తోంది. ఇదే నెక్కర్ పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఆ బ్రాంచ్ ఓకే బావా, అక్కడ ఎవరన్నా తెలిసి ఉండాలి కదా మనకి. ఏంటి డైనోసార్ కి జలుబు చేసినట్టుగా సౌండ్? ఎందుకైనా మంచిదని అక్కడ ఫిగర్ ని సెటప్ చేసి ఉంచాను. నువ్వేం చేస్తావంటే రేపు వెళ్ళి తన్ని మీట్ అవ్వు. నేను ఈ నైటే మాట్లాడి ఫైనల్ చేస్తాను. నీ ప్లాన్ ఓకే, వెళ్ళి మాట్లాడు. ఆహా, వేల రంగుల ఇంద్రధనుసులా ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు తెలిసింది అబ్బాయిలు ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఆశపడుతున్నారా అని. దీనికి ఇలా అంటున్నావు, నా సంబంధంలయాన్ని చూసావంటే షాక్ అవుతావు. రే ఉడ్డుంబే, మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. నీ కలర్ లో కలిసిపోయి ఉంటుంది మావా. రే నువ్వు నోరు మీరా, ఎక్కడరా నీ లవ్? ఈ వింత వికార కాంత నీ లవరా? వీడి లవర్ని కలపడానికి ఏం దూతం దించావురా? నువ్వలా మాట్లాడొద్దురా, ఆ తర్వాత తను మనకి హెల్ప్ చెయ్యదు. మా అందరికంటే ఓ జానుడు ఎత్తుగా ఉన్నాడే, వీడే జాన్. అందరికీ మామూలుగా అమ్మాయి పేరు తెలుస్తుంది, ఇల్లు తెలీదు, ఏరియా తెలీదు. కానీ నాకు కొంచెం రివర్స్ అండి. నాకు ఇల్లు ఏరియా రెండూ తెలుసు, కానీ అమ్మాయి పేరే తెలీదండి. ఆ అమ్మాయి భరత్ నగర్ నుంచి వస్తుంది. భరత్ నగర్ కి 4 బస్సులు పోతాయి. బస్సుకి 10 మంది చొప్పున 4 బస్సులకి 1 వీక్ లో కనిపెట్టేదా? ఏమా, మేమేమన్నా నీ డ్రై క్లీనింగ్ బట్టలేస్తున్నావా? 1 వీక్ టైం అడుగుతున్నావు. ఏమండి కొంచెం తొందరగా కనిపెట్టండి ప్లీజ్. బావా, ఆ ఏరియా పాలవని అడిగినా అమ్మాయి పేరు చెప్తాడ్రా. ఈ తాటికాయ మూతిని ఎందుకురా బతిమలాడడం? ఏంట్రా చింపాంజీలు గొడవ పడుతున్నాయి? రే, నీకెంతకంటే మంచి ఛాన్స్ రాదు, దాన్ని వదిలించుకో. కింకర్ లవ్ ని కలపండి రా, వదిలేండి రా.
అయితే నా తప్పేం లేదు. అయినా ఎవడలా పోతే మనకేంటి, మనవేంటో మన పనేంటో అన్నట్టు ఉండాలి కదూ. గుడ్ బాయ్. నాలో లేని ప్రత్యేకత ఆ కుక్కకే ఉంది. సో ఆ కుక్కని కాకాపడితే సీజర్, సీజర్ మిల్క్ బిక్కీ. సీజర్ నాకు తెలుసు. జూలీ ఏంటి చెక్. ఆయన ఇంట్లో లేరు, నెక్స్ట్ వీక్ వస్తారు. పో. ఏంటి చెక్కేది అందుకని వెళ్ళి చూడకల్లా వస్తావా? పోవే. ఇచ్చేదాకా వస్తాను. ఆ చెక్ ఎప్పుడు ఇస్తారండి? బాబు నీకు దండం, నీకు చెక్ ఇప్పిస్తాను. అందుకని నా వెనకాల పడి తిరక్కు. వెళ్ళవయ్యా ప్లీజ్. థ్యాంక్ యూ ప్లీజ్. ఏమండి ఏంటి చెక్. పోవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, చెక్. అబ్బా నీ చెక్ ఇప్పిస్తాను. అందుకని వెనకాల పడి అప్పుడు అలా తిరక్కు. పో పో. చెక్ నెక్స్ట్ వీక్ ఇస్తున్నట్రా. ఏమండి కనిపెట్టారా? 4 అమ్మాయిల్ని గెస్ట్ చేసి పెట్టాను. ఇంకా 2 days లో కనిపెట్టేస్తా. ఇంకా 2 రోజులు ఏంటండి? ఓ జాన్, అమ్మాయిల్ని కనిపెట్టడం అంత ఈజీ కాదు జాన్. నువ్వేం కనిపెట్టకండి. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎక్కడికి పోతే అక్కడికి వస్తున్నావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు పళ్ళెక్కించడం ఆపు. వీడిని లేపడానికి వచ్చాను. మరీ అంత ఓవర్ గా రియాక్ట్ అవ్వకు. నీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు. బ్రదర్, ఏమండి బ్రదర్ అని మాత్రం అనకండి. రాత్రులు నిద్ర పట్టట్లేదు. నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. నేను ఆ రోజే అన్నానా ఆల్రెడీ నాకు లవర్ ఉన్నాడని? ఈ కామెడీలే వద్దనేది. ఓ నమ్మట్లేదు కదూ. అక్కడున్నారే బ్లూ షర్ట్, ఆయన పేరు భూషణ్. 3 years నుంచి సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. సిగ్గు ఎగ్గు వదిలేసి నేనే ఆయనకి 2 సార్లు అలివి చెప్పాను. కానీ ఇంతవరకు ఆయన రిప్లై ఇవ్వలేదు. తలరాత. పిచ్చ స్మార్ట్గా ఉన్నాడు కదూ నా డార్లింగ్. చూడు బ్రదర్, ఎప్పుడు అమ్మాయిలే అబ్బాయిల వెంట పడాలి, అబ్బాయిల అమ్మాయిల వెంట పడకూడదు. ఈ క్యాప్షన్ ఆటో వెనకాల రాయించి వెనక్కి తిరిగి రాస్తాను. శనిలా దొరకవు. ఎవరేమనుకున్నా సరే మీరు చూడటానికి సూపర్ గా ఉన్నారు. ఆడు పూచాడులా ఉన్నాడు. అమాయకుండే కదా అని అబద్ధాలు చెప్పకండి. ఇంకా నమ్మకోలేదా? అంత సీన్ లేదు. నన్ను ఏడిపించకండి. వెయిట్. భూషణ్, నీ పేరేంటి? జాన్. ఓ జాన్. హీస్ జాన్, మై బ్రదర్. అన్న. హీస్ భూషణ్, మై బాయ్ ఫ్రెండ్. అదేంటండి బ్రదర్ అని గట్టిగా అరిచి బాయ్ ఫ్రెండ్ అని మెల్లిగా అంటారు? అది ఎప్పుడు అమ్మాయిలు పబ్లిక్ లో బాయ్ ఫ్రెండ్ అని అది చెప్పరు. ఎందుకు? వదిలించుకొని ఇంకోటి పట్టుకోవడానికేగా. నేను ఫ్రీగానే ఉన్నాను. మన్మధుడు. Hey, Kirtana! Come Yeah, to my Bhushu. cabin. You need to send that mail immediately. Come యా యా, soon. కమింగ్. క్యాబిన్ కి పిలుస్తున్నారు. వస్తా బ్రదర్. పేరు కనిపెట్టేశా. కీర్తన. ఓకే ఏ కీర్తన, మీ మొబైల్ నంబర్ మిస్ చేసుకున్నాను. కొంచెం ఇచ్చేయాలండి. ఓ తెలివైన వాడివే. నేనే నీకు మెసేజ్ పంపిస్తాను. అదే నా సెల్ నంబర్ మార్చాను. ఇది కొత్త నంబర్ అందుకు. Hey, Kirtana! I'm telling you, it's urgent. Eప్పుడు పోయి time waste చేస్తూ? Hey, get the stuff to my cabin. Hey, you know Kirtana's number is 98844-73822. Add a 91 before it. Come on, they've worked. థ్యాంక్స్ బాస్. రేయ్ ఛీ,
గురిలా జాంకాయ తిన్నట్టు. ఆడాల ముందు కొంచెం పద్ధతిగా తినరా.